Dear friends and masters, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారమ్స్. థ్యాంక్ యూ. తాతగారికి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్. థ్యాంక్ యూ. వెన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కుండలిని యోగ రహస్యాలు అనే పుస్తకం అంటే సివివి గారి పుస్తకాన్ని చెప్పుకుంటున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలు అండి. నిన్నటికి 19 నిన్న 20 కదా మేడం డేట్ రాసుకోలేదు. ఈరోజు 22 కదా మేడం డేట్. ఇక్కడ నిన్న కాస్మస్ క్రియా విధానమునకు భంగం వాటిల్లకుండా మరియు దాని సూత్రం వ్యతిరేకించక బాహ్యక్రియ కొనసాగటకు కాస్మిక్స్ నరముల సిస్టమ్ బయటి ఓరగా పనిచేస్తుంది అని చదువుకున్నాము. ఇది ఇంకా 5 అంటే ఇక్కడ డైరెక్ట్ లైన్ నుండి సమస్త ప్రవాహములను స్వీకరించుటకు శరీరం అందు ఒక ప్రత్యేక బిందు స్థానము, ఆవరణము ఉండవలెను. దాని పేరు డిప్లొమా బిందువు. సత్యయోగమైన డైరెక్ట్ లైన్ ప్రకారము డిప్లొమా బిందువు శరీరం అందు ఏర్పాటు చేయబడినది అనగా అక్కడి హాఫ్ కప్ ఉందని అర్థం. అర్ధ భాగపు గిన్నె అని భావం. పటంలో ఇట్లా చూపించాడు, ఫుల్ మరియు హాఫ్ అని. దీని కారణంగానే అర్ధపు గిన్నె ఏర్పడిన తర్వాతనే డిప్లొమా బిందువు రూపొందుతుంది. అర్ధపు గిన్నె ఏర్పడవలనన్న మొదలు వృత్తము 4 భాగములుగా రూపొందించవలెను. ఒక్కొక్క భాగమునకు ఒక క్వార్టర్ అని పేరు, 4వ వంతు అని పేరు, తర్వాత 2వ భాగము, ఆ తర్వాత 3వ భాగం. 2-3 భాగముల మధ్య డిప్లొమా బిందువు ఏర్పడుతుంది. 4 భాగములు లేదా క్వార్టర్లు పూర్తిగా ఏర్పడిన తర్వాత సంపూర్ణమైన పరిధి సర్కంఫరెన్స్ ఏర్పడుతుందంట. ఈ పరిధియే కుండలిని యొక్క మొదటి పూత పొర మాయావరణము ఏర్పడుట అనగా ఈ తెర ఒక మాయా సంబంధమైన ఆవరణం. ఇది పరిధి లోపల ఒక గుండ్రని ఖాళీ స్థలము. దానికి కుండలిని క్రియాకీలకం అవుతుంది. ఇట్టి వృత్తి రూప ఖాళీ స్థలము యొక్క పని ఎన్ఓకే అన్న నూతన పనిని కల్పిస్తుంది. ఇది 4వ భాగమునకు పోయి తర్వాత 10వ మరియు సెంటిగ్రేడ్ పనులను సాగిస్తుంది. దీనికే సర్క్యులర్ స్పేస్ లో అని పేరు.
అనగా దీని రహస్యం ఏమనగా కుండలిని వాస్తవంగా తన నిజ స్వరూపమున ప్రాణము మరియు భృక్త స్థితి నుంచి క్రియాశీలకంగా మారుతుంది. తన భృక్త స్థితి అంటే రహస్యని స్థితిని వదిలి భృక్త రహితమైన తారక అను సెంటిగ్రేడ్ పనితీరును పైకి చాలనం గావిస్తుంది. తారక అనగా తరింపజేయనది. ఇచ్చట గ్రహించవలసిన విషయం ఏమనగా 2 రకములైన అర్ధభాగ కప్పులు ఉన్నాయి. అవి ఒకటి నిటారుగా ప్రవహిస్తుంది, రెండవది అడ్డంగా ప్రవహిస్తుంది. అంటే వర్టికులర్ గా ఒకటి, హారిజెంటల్ గా ఇంకొకటి. ఇది మేడం అంటే ఇది అర్ధభాగ కప్పుల్లాగా ఉంటాయి మేడం అవి. ఆ కప్పులు ఒకటి నిటారుగా అంటే మన వెన్నుపూస దగ్గర ఒకటి నిటారుగా ఒకటి అడ్డంగా ప్రవహిస్తాయంట మేడం అవి. ఒక హాఫ్ కప్పులో 2-3 భాగాలుగా ఏర్పడి హాఫ్ కప్పు క్రింది భాగమున నిటారుగా ప్రవహిస్తుంది, రెండవది హాఫ్ కప్కు ప్రక్కల ఏర్పడి ప్రవహిస్తుంది. డిప్లొమా బిందువు అనగా నిటారు మరియు అడ్డగీతలు కలిగి ప్రదేశం. దానికే స్వయం సలహా సెల్ఫ్ అడ్వైజ్ ఆత్మబోధ అని పేరు. అంటే ఇక్కడ డిప్లొమా అంటే నిటారుగా ఉండేదాన్ని అడ్డగీతలు కలిగే ప్రదేశము. స్వయం అంటే సెల్ఫ్ అడ్వైజ్ ఇచ్చేది ఆత్మబోధ అని లోపల నుంచి చెప్తూ ఉంటారు కదా మేడం మనకి. దాన్ని స్వయం సలహా కూడా ఇస్తుంటాయి అన్నమాట ఇవి. హాఫ్ కప్ నందు 2/3 భాగము నిటారు ప్రవాహం వలన క్రింది ఏర్పడు ప్రవాహము ప్రక్కల ప్రవహిస్తుంది. ఇది 3-3.5 పూతల కుండలిని అంటే 3.5 కోటెడ్ కుండలిని ఏమైతుందంటే కుండలిని శక్తిపై భాగమున 3.5 పూతలతో కూడిన మాయావరణము ఆవరించి ఉన్నాయి. మొదటి పూతను గురించి తెలుసుకుందాం. మొదటి ఆవరణము సంపూర్ణమైన పూత పొర. ఈ పూత అంతరమందు ట్రిపుల్ కుండలిని నిక్షిప్తమై ఉంది. ఎప్పుడైతే 4వ పూత సమాప్తి అవుతుందో అప్పుడు దానికి హాఫ్ కప్ సూత్రం అని పేరు. సృష్టి ఎందుగల 3 వర్గముల సమాహారమే ఇది. అణు, వృక్ష, జంతు వర్గములే ఇవి. అణు, వృక్ష, జంతు జాతులు అను 3 ప్రధాన జాతుల నుంచి స్వల్ప విషయాలలో మార్పులు గల 3 జాతుల వర్గీకరణ. కొన్ని సాధారణ విషయాలలో మార్పులు గల 3 జాతుల వర్గీకరణ. ఇవి కొన్ని సాధారణ గుణ లక్షణాలు కలిగి వాడుకలో ఉన్న ఈ సృష్టిలోని 3 వర్గాలు ఇవి. ఈ 3 వర్గముల పనితీరుల రూపము 3 చనుమన మాదిరిగా ఉంటాయి. చనుమన అనగా మానవ జాతి జీవులలో స్త్రీలు బిడ్డలకు పాలిచ్చి పోషించే శరీరంలో పాలు స్రవించే నరాలు ఈ స్థలమునకు వచ్చి చేరుతాయి. అంటే ఈ 3 వర్గాల పనితీరు రూపాలు ఎట్లుంటాయంటే చనుమన మాదిరిగా ఉంటాయంట మేడం. ఆ చనుమన అనకంటే మానవ జాతి స్త్రీలలో బిడ్డలకు పాలిచ్చి పోషించే శరీరంలో పాలు స్రవించే నరాలంట. అవును కదా. ఈ స్థలమునకు వచ్చి చేరుతాయంట ఆ నరాలన్నీ. అంటే పసిపిల్లలకు వీటి నుండి పాలు తాగుతారు. సూటిగా చెప్పాలంటే ఈ విధానం ఎట్లుండుననగా చిన్న పిల్లలు పాలు త్రాగే గాజు సీసాకు తగిలించిన రబ్బర్ పీక లాంటిది ఈ సృష్టి విధి క్రమము. అనగా కుండలిని ఖనిజ రూపమును రూపొందించి వృక్ష ప్రపంచానికి చేరి వృక్ష జీవన విధానమును నిర్మించింది. ఈ రహస్యములు మేడం ఈ రహస్యములను తనలోనే ఉంచుకొని బహిర్గతం కాకుండా ఈ వర్గ వాతావరణంపై ఒక పూత పూయబడి ఉంది. ఇందులోకి చొచ్చుకొని పోయిన సాధకుడు ఈ వర్గ నిర్మాణ సృష్టి రహస్యములను తెలుసుకొనవచ్చు. అనగా ఈ పూతలు తొలగించవలెను. మొదటి కుండలిని యొక్క అగాధం నుండి లేక లోతైన భాగం నుండి సృష్టి నిర్మాణ క్రమము కొనసాగుతూనే ఉంది. అనగా కుండలిని మొదట పూత అడుగు భాగం నుండి జరుగుతూ ఉంది. సృష్టి నిర్మాణం ఎడతెగకుండా పరిధి పురోగమనం చెందుతుంది. ఈ ప్రాంతమే వృక్షవర్గం యొక్క కార్యమునకు ఉద్దేశించబడినది.
దృగ్గోచర విషయం ఏమనగా ఎటువంటి మార్పు వరకు లేకుండా అనుసరించే పూర్వగతం ఇది. మొదటి మాయావరణ పూత దాని గురించి ఇచ్చాడు. మొదటి పూత అణువర్ణంపై ఆవరించి ఉంది. వర్గము అనగా సృష్టిలోని ఒక భాగము, దైవ రాజ్యము, సృష్టికర్తకు లోబడి ఉన్న రాజ్యం, ప్రకృతి ప్రదేశము. ఈ దైవ రాజ్యంలో అణువర్గం ఏర్పడింది. ఈ వర్గ రహస్యములు ఈ మొదటి ఆవరణ పూత లోపల నిక్షిప్తమై ఉన్నాయి. అదే ఖనిజ వర్గం అనగా గనులు, వాటి నుంచి బయటకు వచ్చిన రకరకాల ఖనిజాలు, ఖనిజ సంపద, మూల రసాయనిక పదార్థాలలో ఒక తెగ ఖనిజాలు, అంటే ఆటమ్ కింగ్డమ్, అంటే ఈ రసాయనిక పదార్థాల్లో ఒక తెగ ఖనిజాలు ఉండేవి, దానిలో ఏమంటారంటే ఆటమ్ కింగ్డమ్ అంట. దీనికే ధాతు ప్రపంచము లేదా వర్గము అని పేరు. భూగర్భంలో గల ఖనిజ సంపదలు, ఖనిజ పదార్థాలు, భూగర్భంలోని నీరు, ధాతువులకు సంబంధించిన ప్రపంచం. అంటే ఇది ఖనిజ సామ్రాజ్యంలోకి వస్తుంది కదా మేడం ఈ నీరు అనేది. ఓకే, ఇది అణువర్గమే కుండలినికి మొదటి పూత. దీని యొక్క మొదటి ఆవరణమును 2 హాఫ్ కప్పులుగా విభజిస్తే అడుగు భాగపు ఉత్పత్తియే అణువర్గము అనగా ఈ వర్గం యొక్క సృష్టి, నిర్మాణము, పనితీరు, ప్రణాళికలు, కర్తవ్యములు ఈ మాయా పొరలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఎవరికీ బహిర్గతం కాకుండా దానిపై ఒక దృఢమైన పొర కప్పివేయబడింది. ఈ ఆవరణములోకి ప్రవేశిస్తే అనాది అయిన ఈ సృష్టి రహస్యములు అర్థం అవుతాయి. 2వ మాయావరణ పూత గురించి ఇచ్చాను ఇక్కడ. 2వ దైవ సామ్రాజ్యము వృక్ష వర్గము, వృక్ష ప్రపంచము. ఖనిజాలను సృష్టించిన తర్వాత సృష్టికర్త వృక్ష వర్గమును నిర్మించారు, అంటే వెజిటబుల్ కింగ్డమ్. ఇదే వృక్ష జీవితం. ఇది మొక్కల స్వభావానికి సంబంధించినది అనగా మొక్కల నుంచి వచ్చిన మొక్కలతో కూడిన ప్రపంచం, మొక్క శాఖ, కంద మూలాదులు గల ప్రదేశము. అనేక రకములైన మొక్కల సమాహారమే వృక్ష సామ్రాజ్యం. ఈ వర్గము వృక్ష జాతి ఏర్పడిన విధాన, చరిత్ర, భవిష్యత్ ప్రణాళికలు కుండలిని యొక్క ఈ 2వ మాయావరణంలో నిక్షిప్తమై ఉన్నాయి. 3వ మాయావరణ పూత గురించి. కుండలిని సృష్టించిన 3వ దైవ రాజ్యము జంతు వర్గము. జంతు ప్రపంచము మనుప్యేతర ప్రాణుల సమాహారము. జంతువర్గ ఉత్పత్తికి సంబంధించినది. 4 కాళ్ల జంతువులు మరియు తదితరములు. పశుతుల్యమైన మానవ రూపం. కుండలిని యొక్క 2 హాఫ్ కప్పులలో తల క్రిందులుగా ఒక హాఫ్ కప్ రూపము కలదు. ఇది ఎట్లుండనగా తిరగేసిన ఆర్చ్ ఆకారం, మురుగునీటి కాలువ అడుగున భాగం మాదిరిగా ఉంటుంది. తారుమారైన రూపంగా కనిపిస్తుంది. క్రింది హాఫ్ కప్పునకు ఇంకొకటి తల క్రిందులు గల హాఫ్ కప్ రూపంగా ఉంటుంది. ఇందు ఏ కేంద్రము లేదు మరియు ఏ క్వార్టరు లేదు, పనిచేయదు. ఈ విధమైన ఏటవాలు లేదా వంగి ఉన్న ప్రక్రియపై హాఫ్ కప్ నిర్మాణం ఏర్పడింది. జంతు వర్గము ఏర్పడుటకు ఉద్దేశము మరియు దాని జన్మ బీజ స్థలము ఇదే. కుండలిని ఒకే రూపంగా తన పాత్రను, బాధ్యతలను నిర్వహించేటప్పుడు తన 3 పూతల పొరలతో ఉంది. ఇది పరస్పర సంబంధ ఫలితంగా పిట్యూటరీ రూపొందించి నిర్మించబడింది. ఈ విధమైన 3 వర్గములలో ఏర్పడినదే పిట్యూటరీ. అయినప్పటికీ ఇంకా 9 కవర్లు కప్పబడి ఉన్నాయి. ఈ విధమైన పనితీరు వల్ల ఇది క్రింది భాగము గాని పై భాగము గాని పెంచదు. 4వ మాయావరణ పూత. పరాశక్తి ఒక పరిమితిగా నిర్దిష్ట గమనంతో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ పరిమితి వరకు మానవ మొనాడ్ నిలబడి ఉంది. మొనాడ్ అనగా జీవం యొక్క ప్రారంభ దశ, మూలతత్వము, పరమాణువు, బీజాంకురము, పరమాత్మ. మానవ రూప జీవ సృష్టి అనువంశికములు మొదలుపెట్టి మొట్టమొదటి దశగా భావించిన జీవాణువు ఒక ఉదజని పరమాణువుతో కలిసి శక్తి గల మూల పదార్థమే ఇది.
ప్రాణం యొక్క ఒక ప్రమాణము లేదా మూలమును మొనాడ్ అని పిలుస్తారు. ఈ మొనాడు జీవాత్మ యొక్క ప్రాథమిక అణువుగా ఆరంభం అవుతుంది. కాస్మస్ యొక్క సృష్టికర్త మానవుని యొక్క మొనాడ్ ను క్రియానుసారంగా అమర్చగా ఇది ప్రస్తుత మానవ రూప స్థితికి చేరింది. 3 పూతల కుండలిని ఇక్కడ పటం ఇచ్చాడు 6, 4. దానిలో ఉన్నాము వింటారు. ఈ విధంగా 4వ మాయావరణం మాత్రమే మానవ సృష్టి, మానవ కుండలిని, మానవ వర్గము, ఇదే మానవ రాజ్యం, మానవ ప్రపంచము అంటే హ్యూమన్ కింగ్డమ్. దీని సృష్టి నిర్మాణ రహస్యాలు, చరిత్ర, ప్రణాళికలు, భవిష్యత్ కార్యములు కుండలిని యొక్క ఈ 4వ ఆవరణ పూతలో నిక్షిప్తమై ఉన్నాయి. మానవ సృష్టి నిర్మాణము ఇంకా పరిణామావస్థలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు, అర్థ ప్రమాణ మార్గంలో ఉంది. అందులోకే కుండలిని సర్పాకారము 3.5 చుట్లు చుట్టుకొని ఉంది. మానవ జాతికి సంపూర్ణత ఇంకా ఏర్పడలేదు. సాధకుడు ఇందు ప్రవేశించిన మానవ జాతి నిర్మాణ చరిత్ర, భవిష్యత్ కార్యక్రమాలు తెలుసుకొనగలరు. ఈ విధంగా పిట్యూటరీ యొక్క పరమాణువు తన గత 3 భూమికలలో తన పని సంపూర్ణం చేయగా వాటి యొక్క అనుభవాలు పూర్తిగా సంపాదించి తనలో నిక్షిప్తంగా దాచుకొని ఉంది. గత ఈ 3 ప్రపంచ పూతల ఈ 4వ భూమిక యందు ఉన్నాయి. ఈ భూమిక యొక్క మధ్య భాగం నుండి అతి వేగంగా మలుపు తిరుగుచున్నది. ఈ ప్లేస్ నందు అర్ధభాగపు పని ముందుగానే పూర్తి చేయబడి ఉంది. చివరి దశ అతి చిన్న అనుభూతి మాత్రం మిగిలి ఉంది. దీని పూర్తి పనికి గాను ప్రణాళిక ప్రకారం సాధించవలసి ఉంది. ఇది అతి క్రింది స్థాయి. ఇది 4వ భూమిక. ఇదే మానవ వర్గంపై గల పూత. ఈ 4వ ప్లేన్ అయిన మానవ సృష్టిపై పూత ఏర్పాటు చేయబడినది. దీనిపై గల 3 వర్గముల భూమికల అనుభూతులు మరుగున పడి ఉన్నాయి. ఒక వర్గం యొక్క నిర్మాణ రహస్యములు మరొక దానికి తెలియకుండా రహస్యంగా దాగి ఉన్నాయి. ఈ వర్గం యొక్క అనుభవాలు, సంస్కారాలు, జ్ఞానము గాలి కూడా చొరబడకుండా ఉండేటట్లు ఏర్పాటు చేసిన సీలు వేసిన వజ్రాల లక్క పెట్టేందు భద్రంగా ఉన్నాయి. ఈ 4వ పూత బుద్ధి భూమికకు దృష్టాంతం. ఈ భూమిక కూడా 7 డివిజన్లుగా విభజించబడి ఆ డివిజన్లకు ప్రత్యేక పేర్లు కూడా కలవు. 4వ భూమికలోని 7 డివిజన్లలో 4వ డివిజన్లో ప్రస్తుతం పని జరుగుతూ ఉన్నది. ఈ 7 భూమికలకు ఇది కేంద్ర డివిజన్ గా పనిచేస్తుంది. అందుకే 4వ భూమిక యందు కుండలిని కేవలం సగభాగం పని పూర్తి చేసిందని చెప్పవచ్చు. మానవ రూపమందలి కుండలిని 3.5 వృత్తాలు గల చుట్ట అని వర్ణిస్తాము. అనగా వంకరగా, గుండ్రంగా, వంకర టింకరగా మెలికలు తిరుగునట్లు ఒక సర్పములాగా చుట్టుకొని ఉంటుంది. అవిచ్ఛిన్నమైన 3 మరియు సగము పెనవేసుకొని ఉన్న వృత్తాకారపు సర్పము అనగా ఒక్కొక్క భూమికను పూర్తి చేసి ఆ భూమిక అనుభూతులను రహస్యంగా ఉంచుటకు దానిపై ఒక పొర ఏర్పరచబడినది. 7వ చక్రము మూలాధారము. ఇది అన్ని భూమికల కంటే క్రింది భాగమున ఏర్పడినది. అక్కడ అణువర్గము, వృక్షవర్గము, జంతువర్గము, మానవ వర్గము ఏర్పడినవి. 4వ భూమిక యందలి ఉప డివిజన్ బుద్ధి మానవ రూప సృష్టి పరిణామ గమనము. ఈ 4వ భూమిక యందలి 4వ డివిజన్ లో జరుగుచున్నది. 4వ ఉప డివిజన్ లో మానవ రూప ఈతరిక్ స్వరూప పరిణామ ప్రక్రియ లోపరహితంగా ఉంది. కావున సమగ్రంగా రూపొందించవలసి ఉంది. ఈ భూమిక యందు ఈ పని పూర్తి అయిన తక్షణము భౌతిక శాశ్వతత్వం దశను సిద్ధం కావచ్చు. ఈ పరిణామ క్రమమును శీఘ్రవంతం చేయుటకు గాను సృష్టికర్త మానవులపై దయచే మాస్టరు సివివి గారి రూపమున అవతరించి
కుండలిని సాధన ప్రధానముగా ఈ నూతన యోగమును సంకల్పించి రూపొందించి ప్రారంభించారు. సృష్టికి సంబంధించిన ఈ యోగ రహస్యములను అర్థం చేసుకున్నటకు ఈ 4వ డివిజను 4వ భూమిక చాలా ప్రధానమైనది. యోగ పరమ ధ్యేయం ఇదే. మానవ సృష్టి విధానమునకు సంబంధించినది కావున దీనిని సంపూర్ణంగా అవగాహన చేసుకొనవలసి ఉంది. ఈ 4వ భూమికకే బ్రహ్మాండము అని పేరు, అనగా అనంతమైన కాస్మస్, సృష్టి జగత్తు. ఇట్టి అపారమైన బ్రహ్మాండమునందు కాస్మస్ నిర్మించబడి ఉంది. ఇందు త్రిమూర్తులు, రాశి చక్రాలు, గ్రహాలు, మానవులు, చెట్లు, కొండలు తదితర భౌతిక వస్తు పదార్థములు కలవు. కాస్మస్ లో ఉండే ఇట్టి అనేక వస్తు పదార్థములు కాస్మస్ నిర్మాణం యొక్క నియంత్రణలోని పదార్థాలే. ప్రస్తుత కాస్మస్ నిర్మాణంలో ఇది బ్రహ్మగా పనిచేస్తుంది. దీనికి ప్రారంభ సూత్రం వృత్తం. 100 చతుర్భుజములతో ఈ కుండలిని భర్తీ చేయబడి ఉంది. ఈ ప్రకారము ప్రాథమిక లేదా మూలాధార పరమాణువు పై విధంగా 3 భూమికలందు 3 దశల అనుభవాలను, సంస్కారాలను పొంది చివరికి 4వ భూమికను చేరింది. అన్ని వర్గములలోకెల్లా మానవ వర్గము ఉన్నత శ్రేణికి చెందినది. మేలైన జాతి. అన్ని వర్గముల ప్రాణుల కంటే మేలైన గుణాలు, శక్తి సామర్థ్యాలు మానవ వర్గానికి కలవు. ఇట్టి రూపమునకు సమగ్రత, సంపూర్ణత్వము కలుగజేయవలెను. ఇదే నూతన యోగ ధ్యేయం. ఈ ప్రకారము 4వ భూమిక పూర్తి అయిన తర్వాత 5వ భూమిక రూపొందుతుంది. అప్పటికి మానవ రూపం యొక్క పరిణామము పూర్ణత్వమునకు చేరుతుంది. అసంపూర్ణ మానవ రూపము సంపూర్ణత్వం పొందుతుంది. కానీ ఏ సమయమునకు ఈ పరిపూర్ణత సిద్ధిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము. ఈ ప్రకారం సృష్టి పరిణామ బంతి ఒక పని నిర్దేశంతో చలన గమనంలో ఉంచబడింది. పని వేగంగా జరుగుచున్నది. సమయము ఆసన్నమైనది. వ్యవస్థ తన నైతిక ధర్మంతో నిర్దిష్ట మార్గంలో పురోగభివృద్ధి పొందుతుంది. పరిపూర్ణత సిద్ధించుట తథ్యం. ఇందు సంశయం లేదు. ఎందుకనగా ఇది బ్రహ్మ సంకల్పితం ప్రణాళిక, వారి రూపకల్పన. ఈ ప్రక్రియను వేగవంతం చేయుటకు, తక్కువ కాలంలో పూర్ణత్వం కల్పించుటకు అది బ్రహ్మ భృక్త రహిత తారక రాజయోగము అన్న పేరు గల ఒక నూతన యోగమును రూపొందించి మనకు అందించి ఉన్నారు. మేడం ఇది నోట్ చేసుకోండి మేడం, ఇది చూసుకుందాం మన వ్రత. భృక్త రహిత తారక రాజయోగం, దీని గురించి చాలా తెలుసుకోవాలి. పటమునందు చూపబడిన ఈ 3 దృక్పథములు ఇతర కుండలిని యొక్క కేంద్రమునకు చేరగానే కుండలిని శక్తి 4 వాలుతుంది. ఈ 3 సూటి దృక్పథమే పరనిర్వాణిక్ మరియు నిర్వాణిక్. 3 పూతల శక్తి నిర్వాణిక్ భూమికకు చేరినట్లు అయితే మొదటి 2-3 స్థితుల యందు గమనిస్తూ అవసరమైనట్లు మారుస్తూ ఉంటుంది. అంతరాంతరములలో అది భేదించుకొని పని ఈ విధానంలో జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారము మానవ శరీరం అందలి ప్రతి చిన్న అణువు కూడా 3 పూతల కుండలినియే. శరీర బ్రహ్మమున కల శరీరము కప్పబడి ఉన్న చర్మంతో సహా వీటిని కలిపి బంధించి ఉంది. క్రిందకు వంగు సూత్రమును కుండలినిలోని నిర్దిష్ట స్థితిలో ఉంటాయి. చిత్రపటంలో చూపించబడినట్లు ఈ 3 పూతలు దీని యందు రూపొందించబడి ఉన్నాయి. చతుర్భుజాకార రూపంలో 4వ భ్రమణము తెలుస్తుంది. ఈ చతురాస్రాకారంలోనే పురుష ప్రవేశిస్తుంటే
ప్రవేశిస్తుంది. 3 రూపముల నిర్మాణం పూర్తి అయిన తర్వాత విరాట్ నిట్ట నిలువుగా మారుతుంది. మూడింటిలో మొదటి పూత పురుష, మూడింటిలో రెండవ పూత ప్రకృతి, మూడింటిలో మూడవ పూత అన్ని. ప్రతి భూమిక యొక్క గత అనుభూతులను సంపాదించిన సంస్కారములకు ఒక గట్టి పొర కప్పబడి ఉంటుంది. ఈ విధంగా మూడింటికి పూతలు ఏర్పాటై ఉన్నవి కావున 3 పూతల కుండలిని అని పేరు. 3 రకములైన శక్తులతో 3 పూతల కుండలిని తన పనులను సంపూర్ణంగా నిర్వహించి 4వ వర్గ నిర్మాణంలో నిమగ్నమై ఉంది. అవి ద్విపతి, మిత్రతి మొదటి పూత, రెండవ పూత మొదటి పూత పురుష, రెండవ పూత ప్రకృతి, మూడవ పూత మానవ. ఈ విధంగా సృష్టి పరిణామ ప్రక్రియలో మానవ లేదా జ్ఞానము మొదటి దశ. ప్రస్తుత భూమిక యందు పొందిన అనుభూతులు జ్ఞాపకాలుగా డిపాజిట్ కాబడి ఉంటాయి. అణుకుండలిని ఆధారశిలగా అంటే బెడ్ రాక్ లేదా ఆధారం సూత్రములుగా నిలిచి ఉంటాయి. ఇదే శరీరమునకు మూలం. పునాది సృష్టించబడిన ప్రాణులన్నింటిలో ఇది ఒక ఆధారం. ఇది సృష్టికర్త నుండి ఉద్భవించి ప్రారంభమై తర్వాత శక్తివంతమై తన చలన స్వభావ లక్షణముచే ఎదురుపై బాహ్య క్రియాశీలతను ప్రదర్శిస్తూ తన పరిణామాన్ని విస్తరింపజేస్తుంది. తన వైశాల్య స్థలమును పెంచింది. ఇది అతి సూక్ష్మ అణువు ఇంకా నిటారుగా విస్తరించి క్రమేణా ఏటవాలుగా ప్రయాణించి 3 భూమికలను సంపాదించింది. ఈ చిన్న అణువే 3 పూతల కుండలిని అయింది. ఈ పరమాణువులే గడ్డకట్టిన ఘనీభవించిన పరమాణువులుగా విడదీయబడిన ప్రాణరూపంగా ఉన్నాయి. ఈ ప్రకారము ప్రయాణిస్తూ సృష్టికర్త సంకల్పములను, విధులను, భవిష్యత్పై ప్రణాళికలను అమలు పరుస్తూ ప్రస్తుత మానవ రూప పరిణామావస్థకు చేరింది. పరాశక్తి ఈ 3 పూతలు ఉండుట వలన 3 పరిణామ దశలు ఏర్పడినవి. ప్రతి పొర కూడా మాయతో సరిహద్దు రేఖ కలిగి ఉంది. నూతన ప్రాణ తరంగాలు ఈ 3 దశల్లోని రహస్యములను బహిర్గతం చేస్తాయి. ఎందుకనగా ఇది బ్రహ్మ సంకల్పించి రూపకల్పన చేసిన యోగం కావున. కుండలిని ఆదేశించు శక్తి సామర్థ్యాలు సాధన యందు నిక్షిప్తపరచబడినవి కావున ఈ 3 పూతలు కాస్మాస్ యొక్క ఒక అద్భుత క్రియ. ఇదంతా ఒక యూనిట్ గా కనిపిస్తుంది. 3 క్వార్టర్స్ ఏ బిందు కేంద్రం దగ్గర అయితే ఈ 3 పూతలు కలుస్తాయో దానికి శుద్ధ జీవాత్మ అని పేరు. ఇది మానవునిలో భౌతికాకార జ్ఞాన రూపమైన భాగము. ఈ ఆత్మశక్తి గల వ్యక్తి ముఖ్యంగా మానసికంగా, నైతికంగా ఉన్నత గుణాలు గల వ్యక్తి శరీరానికి సంబంధించిన వివేక మరియు నిక్షిప్తమైన శక్తి ఇది. ఈ జీవాత్మయే కుండలినిపై వాస్తవంగా పొరను ఏర్పరుస్తుంది. ఇదే శాశ్వతమైన అత్యంత సూక్ష్మమైన పరమాణువు. ఈ సూక్ష్మ అణువు తనకు కావలసిన సమస్త శక్తులను ఉన్నత వనరుల నుండి పొందుతుంది. ఇది సృష్టి నిర్మాణము యొక్క సహజమైన వరుస క్రమంలో ఉన్న పరంపర విధానం. దీని సహజ గుణ శ్రేష్టతా క్రమం. శీలము ఏమనగా ఇది జాగ్రత్తావస్థకు సంబంధించినది. అందులకే కుండలిని ప్రతితపతి అని పేరు. చిట్ట చివరి మజిలీగా ఈ పరాశక్తి తన పనిని మహాపర నిర్వాణిక భూమిక యందు పూర్తి చేస్తుంది. ఏ విధంగా తన సహజ పరిణామ క్రమంలో
గురుబోధిని అనే పేరు గల మరొక పూత కలిగి ఉంటుంది. పరమాణువు తన సహజ లక్షణం ప్రకారం తనంతకు తానుగా ఒక స్థలం నుండి మరొక స్థలమునకు ప్రయాణించదు, కానీ కేవలం తన యొక్క ఎనర్జీని మాత్రం ఆ అణువు నుండి మరొక అణువుకు ప్రయాణింప చేస్తుంది, బదిలీ చేస్తుంది. ఈ క్రింది వృత్తరూప పటమును గమనించండి. కుండలిని శ్వాన్ రెండుగా పరగా ఇచ్చారు. ఇందలి ఒక ఆవరణ రేఖ లేదా పరిధి చుట్టుకొలతగల పరిధి కేంద్రములో శ్వాన్ ఉంది. మనిషి రూపమున మన ప్రయత్నంతో ఈ శ్వాన్ పరిమితి వరకు చొచ్చుకొని పోవలసి ఉంది. ఈ శ్వాన్ స్థితి ఒక శాశ్వతమైన స్థితి. దీని అవధి వరకు మాత్రమే మానవ ప్రయత్నంతో చొచ్చుకొని పోగలము. శ్వాన్ యొక్క ఈ హద్దు లేదా చిట్ట చివరి పరిమితియే మానవ రూపం. ఇట్టి మానవ రూపమున 3 పూతల కుండలిని హితు భూమిక దగ్గర నెలకొల్పబడి ఉంది, అంతేగాని కృష్ణమండలి క్షేత్రమందు కాదు. ఈ కుండలిని క్షేత్రము నకి ద్విపతి అని పేరు. ఈ ద్విపతి కుండలిని అని కూడా పిలుస్తారు. ఎందుకనగా వాస్తవ కుండలిని హితు స్థానమందు మాత్రమే ఉంటుంది. ఏ జీవాత్మ అయితే ప్రకృతిని ఎదిరించి విజయం సాధించునో అది తర్వాత 3 పూతలుగా నిలిచి ఉంటుంది. విరాట్ స్వరూపం గురించి ఇచ్చాడు ఇక్కడ. మనిషి రూపమున మన ప్రయత్నంతో ఈ శ్వాన్ పరిమితి వరకు చొచ్చుకొని పోవలసింది. ఈ శ్వాన్ స్థితి ఒక శాశ్వతమైన విరాట్ స్వరూపం గురించి ఇచ్చారు. మహాపర నిర్వాణికి భూమిక యందు ఒక త్రికోణాకారపు 3 పూతల స్థలం ఉంది. దీనికే సత్యలోకము, సత్య భూమిక అని పేరు. ఈ సృష్టి నిర్మాణంలో సృష్టించబడిన జీవరాశులలో మాయ కూడా ఒక్కటి. ఈ 3 పూతలపై భాగముననే విరాట్ స్వరూపము నిక్షిప్తమై ఉంది. ఈ విరాట్ రూపం యొక్క గుర్తు ఒక చుక్క లేదా బిందువు. త్రిభుజాకారము 3 పూతలకు గుర్తు. కల్పిత రేఖలు కలిసే సరళ రేఖలోని 3 బిందువుల ఆకృతి. మానవ రూప పిట్యూటరీ విరాట్ అప్రధానమైన 3 పూతల ప్రధానమైన 3 పూతలలో చొచ్చుకొని పోతాయి. జీవన సూత్రములకే ట్రిపుల్ అని పేరు. పదార్థమును జయించిన తర్వాత బహిర్గతమైన జీవాత్మయే ట్రిపుల్. ఏ వస్తువుకైతే 3 గుణములు ఉండునో అదే ట్రిపుల్. వాటిని త్రిమూర్తులు అందరు. అంటే ట్రిపుల్, అంశాలు, అధికారులు. ఈ 12 అధికార క్రమములో 1, 2, 3 మరియు 4 ముక్తిని సంపాదిస్తాయి. 5వది ముక్తి ఇంటి గడప దగ్గర ఉంది. మిగిలిన 7 పరిణామాలు ఇంకా మరింత తీవ్రంగా మార్పులు మరికొంతకాలం కొనసాగే ఏర్పాటు అమలు చేస్తాయి. అవి ఏంటంటే ఆత్మ, బుద్ధి, మానవ. ఈ 3 కలిస్తే అరూప స్థితులు. రూపము దాని సూత్రము, ఫిగరు, అహంకారము సూత్రములు, యుగోలు, అగ్నిశ్వత్వ పితృలు గుణాలు జ్ఞానము ప్రసాదిస్తాయి. భవిష్యత్ పితృలు భౌతిక రూపమును ఇస్తాయి. ఈ క్రింది పటం చూడండి. అంటే పటం ఇది 6, 7ది. ప్రారంభము ఇక్కడ నుంచి అంటే అనుభవం యొక్క మొదటి భూమిక 1 నెంబరు, 2వది అనుభవం యొక్క 2వ రూపము,
రెండవ భూమిక, మూడవది అనుభవం యొక్క మూడవ భూమిక. ఒకే ఒక పూత ఏ ఒకటవ భూమిక యందు అనుభూతులను పొంది రెండవ భూమికలోనికి ప్రవేశించడానికి బయటికి వచ్చుట మొదటి పూత. అదే ఏ. రెండవ పూతలు రెండు భూమిక యొక్క అనుభూతిని పొంది బయటకు రావడానికే రెండు పూతల కుండలిని అని పేరు. మూడు పూతలది మూడవ భూమిక అనుభూతులను పూర్తిగా పొంది దాని నుండి బయటికి రావడమే మూడు పూతల కుండలిని. ఏ లేదా కుండలిని కేత్రి తన నాలుగవ భూమికను అనుభూతి పొందుటకు, తన ఉనికిని రుజువు చేయపరచుటకు వెనక్కు దూరంగా తొలగిపోతుంది. అనగా చూపు నుంచి వెనుకకు అందకుండా విరమించుకుంటుంది. కాబట్టి మనము ఏ సందర్భమున కుండలిని పరమును ఉపయోగిస్తున్నామో అది మూడవ పూతల కుండలిని అని చెప్పబడదు. అలానే కేవలం వాస్తవ అనుకూలం కొరకు, ఉపయోగం కొరకు మనము మూడు పూతల పరిమాణంగా ఒక భూమికలో కుండలినీలుగా వర్ణిస్తున్నాము. ప్రస్తుతం పనిచేయ సృష్టి ధర్మము నిర్మాణ క్రియా విభాగము ప్రకారం ఈ మూడు భూమికల పనితీరులు ఇంతవరకు బహిర్గతం కాలేదు. 6-8 పటాలు గమనించండి. పైన చూపబడిన వృత్తములు 1, 2, 3 పూర్తి కాబడిన భూమికలు. ప్రతి భూమిక యందు 7 డివిజన్లు ఉంటాయి. అవి ABCDEFGH లుగా గుర్తింపబడింది. మేడం అదే ABCDEGLOలుగా గుర్తించబడినవి. అవి వరుసగా ఈ క్రింది పేర్లతో పిలువబడతాయి. 1 మహాపరినిర్వాణిక్, 2ది పరనిర్వాణిక్, 3వది నిర్వాణిక్, 4వది బుద్ధి, 5వది మెంటల్, 6వది ఆస్ట్రల్, 7వది ఫిజికల్. అనగా 1వ పూత 2వ భూమిక యొక్క 2 డివిజన్లను జ్ఞాపకమును తనలో ఇముడ్చుకొని ఉన్నది. ఈ 3వ పూత గురించి 3వ భూమిక యొక్క డివిజన్ల జ్ఞానములకు ఈ క్రింది పటము అంటే 4వ డివిజన్ యొక్క పనితీరు మరియు దానిపై ఉప డివిజన్లను గురించి వివరిస్తుంది. పై చిత్రపటం నుండి మనకు స్పష్టంగా తెలియ విషయం ఏమిటనగా 4వ డివిజన్ 7 భాగములుగా ఉప డివిజన్లను కలిగి ఉంది. దీనిలో 7వ ఉప డివిజన్లు ఈ ప్రస్తుత పృథ్వీ మరియు మానవ రూపమును ఏర్పడినది. ఇది నిర్దిష్టంగా కొలవదగిన పరిమితులు గల పొడవు, వెడల్పు, మందము, వైశాల్యంలో 7 అంగుళములుగా వ్యాపించిన స్థలం మాదిరి ఉంటుంది. 1, 2 లేదా 3 పూతల గల బిందువులకు 2 బిందువుల మధ్య గల ఆకాశము ఇది. ఇటువంటివి 7 ఉంటాయి. వీటిని మనము ప్లేన్స్ భూమికలు అని పిలుస్తాం. ఒక్కొక్కటి తిరిగి 8 మాస్టర్ కుండలినీలుగా విభజించబడతాయి. ఇవే వాటి యొక్క విభజన రేఖలు. ఆయా డివిజన్లలో ఆయా కుండలినీలు వారి తమ పనులను నిర్వహించే బాధ్యత కలిగి ఉంటారు. మేడం మేడం బాగా మాస్టర్ వచ్చేసారు మేడం. ఓకే. అంతగా అంటే అసలు మోసపోతుంది. మూడు క్వార్టర్ అనగా ఒక భాగం. ఎప్పుడైతే కుండలిని 3 పూతల కవరు చేయబడినో అప్పుడు దానికి 3 క్వార్టర్ పూర్తి అయినట్లు సూచన.
కుండలిని సూత్రముల ప్రకారం ఎప్పుడైతే 1, 2, 3 పూతలు కవరు కాబడునో అప్పుడు దానికి 3 క్వార్టర్ సంపూర్ణమైన కుండలిని అని పిలుస్తారు. క్వార్టర్ అనగా 4వ భాగం. 4వ పూత ఎందు కేంద్రం ఉండదు, కానీ పైకి లేయు గుణము లేదా పాదరస శీలము కలిగి ఉంటుంది. అదే 100 అండాకారపు పొందిక కలిగి ఉన్నది చిన్న క్వార్టరు. ఎప్పుడైతే 4వ క్వార్టరు లంబరేఖ రూపంలో సెంటిగ్రేడ్ వేగంతో పైకి ప్రసారమగునో అప్పుడు కోడిగ్రుడ్లు ఆకారంతో 3 క్వార్టర్ పూర్తి అయినట్లు తెలుసుకునవలెను. ఇక్కడ పటం చూడండి అంటున్నారు. ఒక వ్యక్తి యొక్క వంశవృక్షము 2, 3 అధోముఖము, అధోముఖము. 4వది ఎదిరించే యుద్ధ దశ. 5, 6, 7 ఊర్ధ్వముఖం. పదార్థమును జయించి బయటకు వచ్చిన జీవాత్మయే ట్రిపుల్. దీనికి 3 గుణములు ఉంటాయి, అవే త్రిమూర్తులు. మానవ రూపమందలి కుండలిని నిలువు రేఖ మాదిరిగా ఉండి కుడి కోణములందు క్విల్ కలిగి అద్దంగా అన్ని మూలలకు భ్రమణము చేయును. సెకండ్కు 10 లక్షల భ్రమణములు చేయును. నిలువు మరియు క్విల్ సమాన కోలత అనగా సుమారు 3 అంగుళములు కలిగి ఉండును. స్త్రీల యందు సెకండ్కు 10 లక్షల భ్రమణములు ప్రస్తుత పని. ఇతరులలో ఇది 5 లక్షల మాత్రమే. స్త్రీల క్విల్ ఖాళీ అంటే స్పేస్ ని సృష్టించును. పురుషుల క్విల్ కేంద్రము సెంటర్ ను సృష్టించును. స్త్రీల కే కాండము అంటే ఫ్లేమ్ నుండి, పురుషుల కే విత్తనము సీడ్ నుండి, క్విల్ నుండి నిలువు షరతులము దుర్బిణి వేగమును పీల్చివేయను. అంటే ఈ లెన్స్ క్విల్ నుండి కాలం ప్రారంభమగం. విండింగ్, క్విల్స్, సర్కిల్స్, క్లేర్. అడ్డపు క్విల్స్ చివరి ప్రారంభపు 4వ భాగంను విసిరివేసి 2 క్వార్టర్స్, 3 క్వార్టర్స్. మొదటి 4వ భాగము 2 క్వార్టర్ల యొక్క ఆవశ్యకతను తెలియజేయను. 2వ క్వార్టర్లో రూపొందించుట ప్రారంభించును మరియు మరి ఒక క్వార్టర్ తెలియజేయగా 3వ క్వార్టర్లో నిర్మాణం ప్రారంభమై మరి ఒక క్వార్టర్ స్వరూపము ఏర్పరచుతున్నది. 4వ క్వార్టర్ యొక్క ఆవశ్యకతను 3వ క్వార్టర్ తెలియజేయగా కుండలిని యొక్క 4వ భూమికను రూపొందించుటకు ప్రారంభమైంది. ప్రతి ఒక్క క్వార్టర్ మరొక క్వార్టర్ రూపమును ఏర్పాటు చేయుటకు కావలసిన శక్తి కలిగి ఉన్నది. ఇన్ రెటరేషన్ గ్రౌండ్ బై MTA throwing beginning quarter at end horizontal quills 2 quarters 3 quarters. ఈ కుండలినిలో కేంద్రం వరకు ఎప్పుడైతే అవి చేరునో అంతరమును అంటే ఇన్నర్ ఆఫ్ ఇన్నర్ చూసుటకు ఒక దుర్బిణి రూపమును పనిచేయును. దీనిని సంపూర్ణ వైండింగ్ అందరు. దీనికే ప్రయోగాత్మక జీవాత్మ అని పేరు. గురుబోధిని ఒక సూక్ష్మ ఆవరణమును గురుబోధిని అని పేరు. ఒక శాశ్వత పరమాణువు 2010 జన్మలు ఎత్తిన తర్వాత ఒక శుద్ధమైన స్పిరిట్ శాశ్వత అణువుగా మారి పిట్యూటరీగా పనిచేస్తుంది. 2010 జన్మలు ఎత్తిన తర్వాత ఒక స్పిరిట్, శుద్ధమైన స్పిరిట్ శాశ్వత అణువుగా మారి పిట్యూటరీగా పనిచేస్తుందంట. స్పిరిట్ అనగా మానవునిలో భౌతికము కాక జ్ఞాన స్వరూపమైన భాగము. జీవాత్మ ఈ ఆత్మశక్తి గల వ్యక్తి
ముఖ్యంగా మానసిక లేదా నైతిక గుణాలు గల వ్యక్తి. శరీరానికి సంబంధించిన విశిష్టమైన ప్రాణము పిశాచం. అది బ్రహ్మ నుండి సమస్త శక్తులను గ్రహించు సామర్థ్యము దీనికి ఉంది. ఇది అనేక రకములైన శక్తులను గ్రహించినను పరిణామమునకు కావలసిన వాటిని మాత్రమే బహిర్గతం చేయుచున్నది. మిగిలినవన్నింటినీ తనలోనే నిక్షిప్తపరిచి ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ అతి జాగ్రత్త అవస్థలో ఉంటుంది. దీనిలో మగత ఉంటుంది. నిర్వాణిక భూమికలో తన పని పూర్తి చేసుకొని ఒక సూక్ష్మ ఆవరణ పొంది గురుబోధిగా నిల్చుచున్నది. దీని పరిధి వృత్తం. కుండలిని యోగ సాధకులు తెలుసుకునవలసిన విషయం ఏమనగా, వృత్తం అన్న పద భావము కావున వృత్తం అనగా ఒక స్థితి ప్రారంభంలో శ్వాన్ ఏర్పడినది. దానిపై గల పొర, కవరు, ఆవరణము పరమాత్మ స్థితి. పరాశక్తి సహజ లక్షణ స్వభావము ఏమనగా దీనికి సంకోచ వ్యాకోచ గుణము ఉంది. దీని ద్వారా హంసలు ఏర్పడతాయి. ఈ పరమాణువుకు మరియు హంసకు రహస్య పరస్పర సంబంధం ఉంది. ఉదాహరణకు ఒక చిన్న సర్కిల్ ఉన్నదనుకుందాము. దాని బిందువు వృత్తమైన శ్వాన్ కేంద్రమగను. పరిధి కుండలినిగా నిలుస్తుంది. అట్టి ఆవరణములు గల శ్వానలు అన్ని కుండలిని ఇలే అవుతాయి. అది ఎట్లుండనగా గోళాకార కేంద్రమే ఈ కేంద్రంగా గోళంపై గీసిన వృత్తుల లఘు వృత్తం వలయాకారంగా కనబడుతుంది. ఈ విధంగా అనేక వృత్తులతో ఏర్పడిన స్పానులు ఇక్కడ ఒక రౌండ్ ఫిగర్ ఇచ్చి వృత్తము, బిందువు, పరిధి అని ఇచ్చారు. మేజర్ ట్రిపుల్ మరియు మైనర్ ట్రిపుల్, ప్రధాన మరియు అప్రధాన 3 పూతలు. మేజర్ ట్రిపుల్ అంటే 3 పూతల సంపూర్ణంగా ఆవరించిన తర్వాత నిలిచి ఉన్న కుండలిని పేరు మేజర్ ట్రిపుల్. ప్రధానమైన పరాశక్తి ఘనీభవించిన ఎనర్జీ రూపమే ప్రధానం అవుతుంది. అది వంశమూలంగా ఆరంభ దశగా ఉద్భవిస్తుంది. 3వ భూమిక యందు తన పనిని పూర్తి చేసి అత్యంత ప్రధానమైన పరిణామ వ్యవస్థగా ఏర్పడినది మేజర్ ట్రిపుల్. ఈ కుండలినీలు గడ్డ కట్టిన ఎనర్జీ ఫోర్సులుగా వర్ణించబడినవి. ఇదే పరమాణువుకు సన్నని తుంపరలుగా విడదీయబడిన సజీవ తత్వం. కుండలిని తదితర అనేక కుండలినీలకు సరిహద్దుగా ఉన్న కుండలినీలలో ఏ కుండలిని అయితే 4వ పరిణామ భూమిక యొక్క తల భాగంన నిలబడి ఉన్నచో దానిని 4వ భూమిక యొక్క పరిణామ ప్రక్రియకు పనులను, కర్తవ్యాలను, బాధ్యతలను నియంత్రించు అజమాయిషీలో ఉంచగల సామర్థ్యం ఈ కుండలినికి సహజ అధికార కృతకమైన హక్కుగా ఉంది. మేజర్ ట్రిపుల్ కుండలిని ఈ ప్రస్తుత పరిణామ భూమికలలో పనులను పూర్తి చేసి పొందుపరిచినది. ఈ 4వ భూమిక యందు సాధకుడు బ్రహ్మాండం యొక్క స్వరూపమును అనుభూతి పొందవచ్చు. ఇట్టి ప్రధానమైన కుండలిని 12 రాశులకు, గ్రహములకు, భూమికి, అణువర్గమును, వృక్ష వర్గమును మరియు మానవ వర్గమును సృష్టించినది. తెలుసుకొనవలసినది మనగా చివరి భాగంగా ఘనీభవించిన ఎనర్జీ నుండి 3 భూమికలను పూర్తి చేసి సృష్టి పరిణామ వ్యవస్థ డైరెక్ట్ గా రూపొందింది. ఈ మేజర్ ట్రిపుల్ కే 3 పూతల కుండలిని అని పేరు. ఇది సహస్రార చక్రము క్రింది భాగములో నిక్షిప్తమై ఉంది. ఈ 3 భూమికలు మేజర్ ట్రిపుల్ పై భాగమునందే
నిశ్చిత్తమై ఉంటాయి. పరిణామ గమన మండలి 4వ వ్యవస్థ తలభాగమందు నిక్కచ్చిగా ఉంది. ప్రస్తుత సృష్టి పరిణామము ఈ భూమిక ఎందే జరుగుతున్నది. దీని నిర్దిష్టమైన స్థానము నిర్వాణిక్ భూమిక. ఇది 4వ డివిజన్ లోని 4వ డివిజన్ గా గుర్తుంచుకోండి. 4వ డివిజన్ లో 4వ ఉప డివిజన్ గా గుర్తుంచుకోండి. భూమి మరియు 4 వర్గములైన అణు వర్గము, వృక్ష వర్గము, జంతు వర్గము మరియు మానవ వర్గములను రూపొందించినది ఈ మేజర్ ట్రిపుల్ ఏ. కనిపించే ఈ సృష్టి ఉనికి పదార్థ అంతర్భాగంలో అగాధంలో అన్ని వర్ణముల కంటే మానవ రూపము ఉత్తమమైన వస్తువు. మానవ వర్ణ సంబంధ మనిషి మరొక మానవ రూపమునకే జన్మము ఇస్తుంది. షేర్ మేజర్ కుండలిని ఒక మాస్టర్ కుండలిని లాంటిది. ఈ 3 పూతల కుండలిని గురించి మైనర్ ట్రిపుల్ అంటే ఇవి క్రింది స్థాయికి తక్కువ అధికారాలు కలిగి ఉంటాయి. మేజర్ ట్రిపుల్ కుండలిని అధికారాలకు లోబడి ప్రవర్తిస్తుంటాయి. అప్రధానమైన పూతలకు మైనర్ పూతలు అని పేరు. 3వ భూమిక యొక్క అడుగు భాగము లేదా 4వ భూమిక యొక్క చివరి భాగము ఎక్స్ గుర్తుగా మైనర్ ట్రిపుల్ వర్ణించబడినది. హిందూ మత మండలి త్రిమూర్తులకు దేవతలు నివసించే స్థలము ఇది, అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాస స్థలము. అప్రధానమైన 3 పూతల కుండలినిలు 100 ప్రాథమిక కుండలిని కూడా కాంతికిరణాల ప్రధానమైన 3 పూతల కుండలినిలు 100 ప్రాథమిక కుండలిని కాంతి కిరణాలు లేదా వేడి ప్రసరింపజేయు ప్రక్రియ వల్ల ఏక బిందు మార్గంగా సాగి ఒక చోట కలిసేటట్లు చేయు పని ద్వారా ఈ మాస్టర్ కుండలిని రూపొందుతుంది. మేజర్ ట్రిపుల్ కుండలిని క్రింది భాగమున అది నెలకొల్పబడి ఉన్నది. ఇది 4వ ఉప డివిజన్ పై భాగము మరియు 3వ విభజన చివరి కాలమునకు రూపొందించ ఈ డివిజన్ పై భాగమును మరియు 3వ ఉప విభజన చివరి భాగమును చూపిస్తుంది. మన ప్రాచీన భారతదేశ వేద సాహిత్యమునందు మైనర్ ట్రిపుల్ విరాట్ స్వరూపం మాస్టర్ గారి నూతన వాక్య మాస్టర్ గారి నూతన యోగ సాహిత్యం నందు దీనిని అవతార ఘట్ట లేదా మైనర్ ట్రిపుల్ అని పిలుస్తారు. 100 చతుర్భుజాలు. 100 చతుర్భుజమే 7వ భూమిక. ఇదే ఇథరిక్. ఈ ఇథరిక్ తిరిగి 7 భూమికలుగా విభజన జరిగింది. అవి మహా నిర్వాణికు, మెంటలు, ఆస్ట్రలు, ఫిజికల్. ఈ భౌతికమందే మూలాధారమందే ప్రస్తుత భూమి మరియు మానవ స్థూపము తదితరములు రూపొందినవి. 100 భుజాలలో ప్రస్తుతం ఒకదానిలో పని ఒకటి జరుగుతుంది. ఈ క్రింది పటమును గమనించండి. గ్రహములను ప్రభావితం చేయనట్లు నూతన యోగ మార్గమున మెంటల్ అరూపము నందు ABCDE అని గుర్తించిన రూపమున సూర్యుని వలె పలుచని గుండ్రని ఫలకము XA అంటే ట్రాన్స్ మీడియంస్ కు బోరింగ్ కనెక్షన్. XB అంటే మాస్టర్ గారి యొక్క దైవశక్తి మూలక జ్ఞానోదయానికి లేదా దివ్య జ్ఞానానికి బోరింగ్ కనెక్షన్. ఈ XC అంటే మీడియంస్ పోవునట్లు, అంటే 7 బోరింగులుగా విభజించబడినవి. 4వ బిందువు
దగ్గర ఎక్స్ సామాన్యం గురించి విశేషానికి దిగజారుతుంది, క్రిందికి పడిపోతుంది. అది మొదలు 100 చతుర్భుజాలను ఇది 7 భూమికలుగా విభజించబడినది. వాటి పేర్లు పైన తెలుపబడినవి. ఈ క్రింది పటం చూడండి. మాస్టర్ కుండలిని అంటే అనగా అధికారయుత కుండలిని అని భావము. నియంత సమస్త కుండలినులకు యజమాని. వాటిని తన అధీనంలో ఉంచుకొని శక్తి పరశక్తులను అధిపతి, అధికారకుడు, పరిపాలకుడు, అధ్యక్షుడు, నిర్వాహకుడు తదితర అనేకమైన కుండలినీలు స్వతంత్రంగా తన ఇష్టానుసారము ప్రకటించకుండా వాటిని నియంత్రించే అధికారకుని పేరే మాస్టర్ కుండలిని. ఏ ఉన్నత స్థితిలో ఉన్న కుండలిని అధిపతి కుండలినికి క్రింద ఇతరమైన సమస్త అప్రధానమైన మైనర్ కుండలినీలుగా పని చేయుచున్నవో ఇట్టి దానికే మాస్టర్ కుండలిని అని పేరు. ఉన్నత పదవిని, ఉన్నత అధికారములను, ఉన్నత శక్తులను కలిగిండు కుండలిని ఇది ఉత్తమోత్తమైనది, శ్రేష్టమైనది, అత్యధిక కలది, ఎనర్జీలో అన్నింటినీ మించినది. తదితరమైన అనేక చిన్న కుండలినీలు ఉన్నవని అంతర్గతమై ఉన్నవని అది ముందుగా సూచిస్తుంది. 100 ప్రాథమికమైన మూలమైన కుండలినీలు కలవు. ఈ 100 కుండలినీల సమాచార సహిత వేడి కిరణాలు ఒక చోట కలిపేటట్లు చేయు ప్రక్రియ వల్ల మాస్టర్ కుండలిని ఏర్పడుతుంది. దీనిని నూతన రూప పిట్యూటరీ అని పిలుస్తారు. మానవ రూప శరీరమందు ఒక పిట్యూటరీ గ్రంథి ఉంది. దీనికే వరుణ గ్రంథి అని పేరు. దీనిని విరాట్ స్వరూపము అందరు. అణు బ్రహ్మయే పిట్యూటరీ. ఇది ఒక బ్రహ్మస్థలము, గోళాకారంలో ఉంటుంది. మహాశక్తి కేంద్రము. దీని నుండి అన్ని వైపులకు శక్తి పంపిణీ చేయబడుతుంది. మనిషి పెరుగుదలకు మూలమైనది శక్తులు ఉత్పత్తి మరియు వాటి నియంత్రణ దీని కర్తవ్యములు. పిట్యూటరీ గ్రంథి ఒక చిన్న అంగం. ఇది మెదడు క్రింద మేడం సౌండ్ వినపడుతుందా? ఏంటో నేను చదివినప్పుడు నా మాట వచ్చినప్పుడు మాత్రమే వినిపిస్తుంది మేడం, లేకపోతే లేదంతా. ఓకే అయితే కాదులేండి. సరే మేడం. పిట్యూటరీ గ్రంథి ఒక చిన్న అంగం. ఇది మెదడు క్రింది భాగంతో ఉంటుంది. నిర్ణయాల వ్యవస్థ. మేడం టైం అయితే అయ్యింది మేడం. అవునా? అయితే ఇది ఒక పేజ్ కంప్లీట్ చేస్తానులేండి. కొంచెం ఉంది. పిట్యూటరీ గ్రంథి ఒక చిన్న అంగము. ఇది మెదడు క్రింది భాగమునందు ఉంటుంది. నిర్ణయాల వ్యవస్థ, రసగ్రంథి దాని నుండి స్రవించు హార్మోన్స్ శరీర పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. మనిషి శరీరం యొక్క సంపూర్ణ ప్రణాళికలు, కర్తవ్యాలకు సంబంధించిన జ్ఞానము ఈ గ్రంథి యందు ఉన్నాయి. దీని ప్రత్యేక స్వభావం ఏమనగా దీని చుట్టూ కాంతి కిరణాలను ప్రసరింపచేయ ఎనర్జీ రేణువులు ఉంటాయి. ఈ ప్రకారం మానవ రూపం యొక్క ప్రణాళికలను పిట్యూటరీ నుండి తెలుసుకొనిన తర్వాత అవి రాశి చక్ర మండలంలోనికి ప్రవేశిస్తాయి. ఓకే మేడం, ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.